హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీవర్క్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్డినో వేరియబుల్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఆర్డినో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తా. ముందు ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఆర్డినో వేరియబుల్స్ గురించి ఇంకా బాగా అర్థం అవుతుంది. వేరియబుల్ అంటే ఏం కాదు, ఒక నేమ్. లైక్ నేను ఆర్డినో బోర్డులో 5th పిన్ని తీసుకున్నాను. దానికి నేను ఎల్ఈడి అని నేమ్ పెట్టుకున్నా. సో మనం 5th పిన్ యూజ్ చేసినప్పుడల్లా ఈ ఎల్ఈడి 1 అనే నేమ్ యూజ్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ని ముందు డేటా టైప్, తర్వాత వేరియబుల్ నేమ్ అండ్ దాని వాల్యూతో డిఫైన్ చేస్తారు. సో ముందు నేను ఇంటి డేటా టైప్ని తీసుకున్నాను. తర్వాత వేరియబుల్ నేమ్ ఎల్ఈడి 1 అని పెట్టుకున్నాను. దాని వాల్యూ ఎంత? 5th పిన్. సో 5 అని అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. దీని ద్వారా మీరు కొంచెం తెలుసుకోవచ్చు వేరియబుల్స్ గురించి ఎక్కువగా. ఇంట్ ఎల్ఈడి 1 = 5 అంటే ఎల్ఈడి 1 అనేది 5th పిన్కి ఒక వేరియబుల్. అండ్ ఇంట్ ఎల్ఈడి 2 = 6 అంటే 6th పిన్ యొక్క వేరియబుల్ ఎల్ఈడి 2. ఇప్పుడు నేను డిలే కూడా ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటున్నాను. అదే ఎల్ఈడి 1 డిలే = 1000 milliseconds. అండ్ ఇంట్ ఇప్పుడు ఎల్ఈడి 2కి ఇంట్ డిలే DLAY స్పెల్లింగ్ తప్పు. ఈ వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఎలా పెట్టుకుంటే కింద అలాగే యూజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఎల్ఈడి డిలే, ఎల్ఈడి 2కి డిలే, ఎల్ఈడి 2 డిలే అని పెట్టుకున్నా. అది 1000 milliseconds. అండ్ ఇంటూ మనం ఇప్పుడు లాంగ్ డిలే అంటే డిలే ఎక్కువ ఒక 2 seconds అనుకుంటే ఇప్పుడు ఎల్ఈడి 1కి లాంగ్ డిలే 1 అని పెట్టుకుంటాం. అది 2 seconds. అండ్ ఇంట్ లాంగ్ ఎల్ఈడి 2కి లాంగ్ డిలే 2 = 2000 milliseconds అంటే 2 seconds. ఇప్పుడు వాయిస్ సెటప్లో ఏం చేస్తాం, మనం ఇన్పుట్స్ని లేదా అవుట్పుట్స్ని సెట్ చేసుకుంటాం. అదే కామెంట్తో పిన్ మోడ్ క్యాపిటల్ M, స్మాల్ m కాదు, క్యాపిటల్ MODE. సో కలర్ మారింది చూసారా, అంటే కోడ్ కలర్. పిన్ మోడ్ ఓపెన్ బ్రేస్ అంటే ఎల్ఈడి 1 అంటే మనం పిన్ని సెలెక్ట్ చేయట్లేదు, ఇప్పుడు వేరియబుల్ని పెట్టుకుంటాం. సో ఎల్ఈడి 1 ఏంటది ఎల్ఈడి అనేది అవుట్పుట్, OUT అవుట్పుట్ క్యాప్స్లో ఉండాలి. అవుట్పుట్ క్లోజ్ బ్రేస్ అండ్ ఎండ్ విత్ సెమీకోలన్. అండ్ పిన్ మోడ్ ఎల్ఈడి 2కి, ఎల్ఈడి 2 అంటే 6 పిన్. సో ఎల్ఈడి 2 అవుట్పుట్ మళ్ళీ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. మన మెయిన్ ప్రోగ్రామ్ మొత్తం వైల్ లూప్లో రాస్తామని చెప్పుకున్నాం. సో వైల్ లూప్లో మనం ఏ పిన్కి డిజిటల్ పిన్కి రాస్తున్నాం కాబట్టి డిజిటల్ W ఏమనేది క్యాపిటల్ WRITE డిజిటల్ రైట్. అక్కడ ఎల్ పెట్టడం మర్చిపోయి చూసారా, ఏఎల్, అందుకే కలర్ మారలేదు. సో ఇప్పుడు ఎల్ పెట్టా, కలర్ మారింది. డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 ఏమవ్వాలి, 1 సెకండ్ హై అంటే ఆన్ అవ్వాలి. ఎంత టైం అని 1 సెకండ్ పెట్టుకుంటున్నాను. సో డిలే క్యాప్స్ కాదు, స్మాల్ DEALY డిలే ఎంత, మనం డిలే 1 పెట్టుకున్నాం అనుకోండి. ఎల్ఈడి 1 కార్డు ప్రోగ్రామ్ ఎల్ఈడి 1 డిలే అని పెట్టుకుంటే ఇంకా 1000 seconds అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు వేరియబుల్ని అక్కడ డిజైన్ పెట్టుకున్నాం. సో అదే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది. సో డిలే 1 = 1000. మళ్ళీ ఇప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి. డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 ఆఫ్ అంటే లో సెమీకోలన్
డిలే LED1 డిలే. సో వేరియబుల్ ఒకవేళ మనం ఇప్పుడు 1000 సెకండ్స్ 2000 చేయాలంటే మనం అక్కడ పైన ఇంటి LED1 డిలే అని ఉంది కదా, అక్కడ 2000 చేస్తే అదే ఇక్కడ వాల్యూ ఇక్కడ వస్తుంది. అందుకే వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్డినో లాంగ్వేజ్లో. ఇప్పుడు మనం ఇవి ఏమిటంటే కామెంట్స్, మనం డబుల్ స్లాష్ యూజ్ చేసి కామెంట్స్ పెడతాం అన్నమాట. ఇది చూసారా, స్లాష్ పెట్టింది, ఇది ప్రోగ్రాంలో మాత్రమే కనిపిస్తుంది. LED1 కోడ్ అని పెట్టుకున్న కామెంట్. ఇప్పుడు డిజిటల్ రైట్ LED1 ఒక 2 సెకండ్స్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అయ్యాక. సో ఇలా నేను మొత్తం కోడ్ రాస్తున్నా, చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ 2 LEDs తీసుకున్నాం. ఒక LED 1 సెకండ్ అని 1 సెకండ్ ఆఫ్ అవుతుంది, తర్వాత 2 సెకండ్స్ అని 2 సెకండ్స్ ఆఫ్ అవుతుంది, తర్వాత సెకండ్ LED 1 సెకండ్ అని 1 సెకండ్ ఆఫ్ అవుతుంది, తర్వాత 2 సెకండ్స్ అని 2 సెకండ్స్ ఆఫ్ అవుతుంది. ఇదే మన యొక్క కోడ్. సో దీని గురించి నేను మరీ అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మనం డిలేలో వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. లాస్ట్ వీడియోలో మనం డిలేలో వేరియబుల్స్ యూజ్ చేయలేదు. ఇందులో మనం డిలే LED1 డిలే, LED2 డిలే అండ్ లాంగ్ డిలే 1, లాంగ్ డిలే 2. లాంగ్ డిలే 1 ఏమో LED1కి, లాంగ్ డిలే 2 ఏమో LED2కి. అండ్ ఇందులో ఈ కోడ్లో మీకు కొత్తగా చెప్పింది ఏంటంటే కామెంట్స్ అండ్ డబల్ స్లాష్తో యూజ్ చేస్తాం కామెంట్స్ని. డబల్ స్లాష్ ఈ LED1 కోడ్ హియర్ అని రాసింది చూసారా, ఇది ఒక కామెంట్. అంటే మన కోడ్లో ఉన్న అది డమ్మీ కింద పనిచేస్తుంది. మనం కోడ్ని ఈ పర్పస్ కోసం వాడుతున్నాం అని రాసుకోవడానికి కామెంట్స్ యూజ్ చేస్తాం. సో కామెంట్స్ ఈ విధంగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను LED2 కోడ్ హియర్ అని రాసాను చూసారా, ఇక్కడ ఇది ఒక కామెంట్. ఇక్కడ మనం LED2కి కోడ్ రాస్తున్నాం అని కామెంట్ యూజ్ చేస్తాం. అండ్ డిజిటల్ రైట్ LED2 హై డిలే LED2 డిలే మొత్తం కోడ్ రాస్తున్నా. సో కోడింగ్ అయితే లాస్ట్కి వచ్చేసింది. ఇంకా మనం జస్ట్ 2 సెకండ్స్కి రాయాలి LED2కి. సో డిజిటల్ రైట్ LED2 హై డిలే లాంగ్ డిలే లాంగ్ డిలే 2. ఇక్కడ లాంగ్ అన్నప్పుడల్లా ఒక బ్లూ కలర్లో వెలుగుతుంది చూసారా, కలర్ మారుతుంది కోడ్ యొక్క కలర్. అంటే లాంగ్ అనేది ఆర్డినోలో ఒక కీవర్డ్. మనం కీవర్డ్స్ని ఆర్డినోలో వేరియబుల్స్ కింద అస్సలు యూజ్ చేయకూడదు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం కీవర్డ్స్ని వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. అండ్ డిలే చూడండి, మళ్ళీ LONG అన్నప్పుడు కలర్ మారింది, డిలే LED2. సో కోడ్ మొత్తం అయిపోయింది. కంపైల్ చేస్తున్నా ఇప్పుడు కోడ్ని. కంపైల్ చేసా. ఇప్పుడు కోడ్ నేను కంపైల్ చేస్తున్నాను. దానికన్నా ముందు మనం సేవ్ చేయాలి ప్రోగ్రామ్. సో మీకు ఇష్టమైన యొక్క లొకేషన్లో మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు. నేను దీనికి వేరియబుల్స్ అండర్స్టాండింగ్ అని పెడుతున్నా ప్రోగ్రామ్ పేరు. సేవ్ అండ్ చిన్న ఎర్రర్ వచ్చింది, నేను సెమికాలన్ పెట్టడం మర్చిపోయాను, పెట్టేసా. కంపైల్ చేసా. ఇప్పుడు కోడ్ని డంప్ చేస్తున్నా. ఇది మన యొక్క సెటప్. జస్ట్ ఇది ఫోటో. ఇప్పుడు వీడియో వస్తుంది. LED 1 సెకండ్ ఆన్ 1 సెకండ్ ఆఫ్ అవుతుంది చూసారుగా. మళ్ళీ 2 సెకండ్స్ ఆన్ 2 సెకండ్స్ ఆఫ్ అవుతుంది. LED1 1 సెకండ్ ఆన్ ఆఫ్ అయింది, 2 సెకండ్స్ ఆన్ అవుతుంది, 2 సెకండ్స్. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు మనం డిలే నేను LED1కి డిలే మారుస్తున్నా. లాంగ్ డిలే అది 3000 చేయాలనుకుంటున్నా. సో
అప్పుడు ఏమవుద్ది, ఎల్ఈడి లాంగ్ డిలే దగ్గర 3000 పెట్టుకుంటే ఇక్కడ లాంగ్ డిలే LED1 లాంగ్ డిలే వేరియబుల్ ఎక్కడ ఉందో అక్కడ 3000 డిలే అప్లై అవుతుంది. లాంగ్ డిలేని 3000 చేస్తున్నా. సో 3000 చేశాను కాబట్టి ఇక్కడ LED1 లాంగ్ డిలే ఉంది చూసారా, అక్కడ ఇది అప్లై అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ని. LED 1 సెకండ్ అని 1 సెకండ్ ఆఫ్ అయింది. ఇప్పుడు 1 2 3 జస్ట్ చూసారు 3 సెకండ్స్ ఆన్ అయింది, మళ్ళీ 3 సెకండ్స్ ఆఫ్ అవుతుంది. LED2 మాత్రం 1 సెకండ్ అని 2 సెకండ్స్ ఆన్ అవుతుంది, 2 సెకండ్స్ ఆఫ్ అవుతుంది. ఇది ఆర్డినోలో వేరియబుల్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.